లొకేషన్ స్కాన్ కూడా చేసుకోవచ్చు, అది కూడా ఉంది సార్. మీరు ఇక్కడ నడిపేటప్పుడే పక్కన చూడండి అంటే సార్ లేకపోతే సైడ్ రైట్ రైట్. మీ బాధ్యత మీతో మాకు ఇస్తే సార్ మా సీనియర్ అంటున్నారు సార్. అన్నీ కూడా వేయడం కాదు, జాబ్ చూసుకుని బాధ్యత మీదే. మంచిగా పెట్టుకోండి, అన్ని ఇచ్చినాం కదా, మళ్ళీ వేస్ట్ చేయకండి. అలాగే సార్. సార్ ఇక్కడ వేసేయండి. ఇటైతే ట్రైబల్ ఏరియా బాగా పెట్టేస్తారు ఆటోమేటిక్గా. ఇందులో తాళ్ళు ఉచ్చులు ఉంటాయి, ఆ ఉచ్చులు అంటే పెట్టేస్తారు. వాటి గూడ దగ్గర ఇది కూడా చుట్టూ పెట్టేస్తారు. అట్లా కింద పొదలు ఉంటాయి కదా, అట్లా ఎక్కువ కౌన్స్ పెట్టాలి. అలాంటి ఇసుక దొంగలు అలాంటి దొంగలు పడడానికి వేసుకుంటాం కాలికి. తర్వాత శరీరం పుట్టి ఈ ధన్యంలో వేసుకుంటాం. ఎగిరేటప్పుడు అది సౌండ్ వస్తాయి. స్టెప్లో ఒక 5-6 రకాల స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది అడవి దున్న కొమ్ములు పెడుతున్నాయండి. కూల్ వాటర్ బాటిల్ అడవికి వెళ్ళినప్పుడు నీళ్ళు తీసుకున్నప్పుడు దీనికి నాలుగు రకాలు చుట్టేస్తాము. దీని నుంచి కూల్ వాటర్ బాటిల్ వచ్చినాయి. ఫ్రిడ్జ్లో దీని నుంచి ఫోటోకి కావాలి. థ్యాంక్ యూ. ఏం లేదు కానీ జాగ్రత్త అందరూ తీసుకురండి. చెప్పండి వాళ్ళకి సార్ చెప్పినట్టు. ఇంకేముందా పెద్ద పడుతుంది ఇక్కడ వాళ్ళే అంటే ప్రైస్ ఎక్కువ అమ్ముతారు. 10 రూపాయలు అంటే అందరికీ నమస్కారం. సాక్షాత్తు శ్రీరాముడు వెలిసిన భద్రాచలంలోనే ఆ శ్రీరామ నవమి రోజే మనము
గిరిజన మ్యూజియాన్ని భద్రాచలంలో ఐటీడీఏ పరిధిలో హానరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ గారి చేతుల మీదుగా చాలా ఘనంగా ఆరంభించుకున్నాము. ఈ 10 రోజుల్లో కూడా రెస్పాన్స్ చూస్తే చాలా చక్కటి విపరీతమైన మంచి రెస్పాన్స్ వస్తుంది. మా కృషి కానీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు, వారి ఆచారాలు, భాషలు, పండుగలు అన్నీ మేము సకల ప్రజలకు తెలియజేయాలన్న మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మ్యూజియము టూరిస్టులు చాలా చక్కగా మాకు వస్తున్నారు. ఇంకా మెయిన్ ఉద్దేశం ఏముంది అంటే సాయంత్రాలు బాగా క్రౌడ్ ఉంటుంది, లోకల్స్ ఎక్కువ వస్తున్నారు. బట్ టెంపుల్కి వచ్చే టూరిస్టులు అందరూ కూడా మా మ్యూజియంకి కూడా రావాలి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, యాత్రికులు అందరూ కూడా మ్యూజియంని చూసి మా రిచ్ కల్చర్ గురించి తెలుసుకోవాలి అన్న ఉద్దేశము. ఆ బాధ్యత ఎక్కువగా మనకు ఆటో డ్రైవర్ అన్నలపైన ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే వచ్చిన టూరిస్టులు అందరూ కూడా ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఏమేమి చూడొచ్చు అని అడిగేది ఓన్లీ మన ఆటో డ్రైవర్స్ని, ఆటో యూనియన్ వాళ్ళనే. కాబట్టి వాళ్ళకు ఒక మీటింగ్ పెట్టి మా మ్యూజియంని ఒకసారి వాళ్ళకి చూపించి దాని యొక్క విశిష్టత వాళ్ళకు కూడా వాళ్ళు కల్లారా అనుభవించి చూస్తే వచ్చే టూరిస్టులను కూడా వాళ్ళు అదే నమ్మకంతో వాళ్ళు మా మ్యూజియంకి కూడా తీసుకొస్తారు. రేట్లు కూడా చాలా తక్కువ, మొత్తం చాలా రీజనబుల్ రేట్స్తోనే పెట్టాము. అది కూడా వాళ్ళకి చెప్పాము. వాళ్ళని కూడా ఒక యూనిఫామ్ రేట్స్ పెట్టుకొని ప్రయాణికులు కష్టపడకుండా ఉండేలా చూడాలని వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేశాము. సో ఆటో యూనియన్లు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా మాకు ప్రామిస్ చేశారు. సో దట్ భద్రాచలంకి ఇప్పటి నుంచి టెంపుల్తో పాటు మ్యూజియం కూడా అంత మంచి టూరిస్ట్ డెస్టినేషన్, దానికి టూరిస్టులను తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని. సో త్వరలో మేము ఇంకా క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ కానీ, తర్వాత మనకు లాడ్జ్ అసోసియేషన్ కానీ, వీళ్ళకి కూడా ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు కూడా మా మ్యూజియంని చూపించి దాని గొప్పతనాన్ని తెలియజేసి ఇంకా కూడా భద్రాచలంకి వచ్చే టూరిస్టులు విజిట్ చేసేలా చూస్తాము. సో మీడియా తరపున కూడా నేను భక్తులందరికీ, యాత్రికులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక మంచి ట్రైబల్ మ్యూజియంని మేము డెవలప్ చేశాము. శ్రీరాముని టెంపుల్కి వచ్చే భక్తులు, యాత్రికులు అందరూ కూడా దయచేసి ప్లీజ్ విజిట్ అవర్ ట్రైబల్ మ్యూజియం. థ్యాంక్ యూ. మా భద్రాచలంలో డ్రైవర్లు అందరం సహకరించి అందరూ సర్వీస్ ఛార్జ్ తీసుకొని అందరం కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.